హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరుషివంగా. ఇక్కడ నేను ఓట్స్ మకానా పౌడర్ చేస్తున్నానండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్గా ఈజీగా 5 మినిట్స్లో కుక్ చేసి పెట్టొచ్చండి. ఇది ఫస్ట్ మకానా గీలో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ చూసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. పిల్లలకి మకానా 7 months నుంచి స్టార్ట్ చేయాలండి. నేనైతే మంచిగా గీలో డ్రై రోస్ట్ చేసి అలానే ఇచ్చేదాన్ని. ఒక్కొక్కటి తీసుకుంటూ తినేది ఆరుషి. ఇవి తామరపువ్వు గింజల నుండి తయారవుతుందండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇవి సూపర్ మార్కెట్లో డీమార్ట్లో అవైలబుల్ ఉంటుంది. ఇలా చేత్తో పట్టుకొని స్మాష్ అవ్వాలండి, అప్పుడే క్రిస్పీగా అయినట్టు. అలాగే ఓట్స్ కూడా సిమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలండి, లేదంటే పైన మాడిపోయి లోపల కుక్ అవ్వకుండా అసలు టేస్ట్ ఉండవండి. సో అందుకనే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొంచెం గీ వేసుకొని స్లోగా కలుపుతూ ఉండాలండి. కొంచెం మర్చిపోయినా మాడిపోతాయి అవి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. మీ పాప ఏ నట్స్ తింటుందో, ఏది అలవాటు ఉందో అవి కూడా వేసుకొని వేయించుకోవాలండి స్లోగా. ఇలా చేత్తో పట్టుకుంటే స్మాష్ అవ్వాలండి. అలా అయితేనే కుక్ అయినట్టు అర్థము. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి రెండు కలిపి. నేను డ్రై నట్స్ వేయట్లేనండి, ఎందుకంటే మేము ట్రావెల్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ట్రావెల్కి కూడా యూజ్ అవుతుందండి. ఇది హాట్ వాటర్లో 3 tablespoons పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని ఒక 5 minutes రెస్ట్ ఇస్తే సో అప్పుడు మంచిగా రెడీ అవుతుందండి. సో అప్పుడు మనము బేబీకి తినిపించవచ్చు, ట్రావెల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో నేను నట్స్ ఎందుకు వేయట్లేను అంటే, ఎందుకు రిస్క్ తీసుకోవడము, మనం జర్నీలో ఉన్నప్పుడు అక్కడ వెదర్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో అందుకనే నేను నట్స్ వేయట్లేను. ఇదైతే మంచిగా టమ్మీ ఫుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది బేబీస్కి కూడా. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. 1 weekకి సరిపడా చేసుకోవాలండి, అలా అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆరుషివంగా.